నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ సన్నాహాలు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం. విద్యుత్ శాఖ అంశాల ఎజెండాగా నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ. రామగుండంలో థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటుపై చర్చలు. నేడు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ. 3.5 లక్షల మందికి 304 కోట్లు అందించనున్న సర్కార్. హైదరాబాద్ పాత బస్తీలో ఎలక్ట్రికల్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. మంటలకు భవనం దగ్ధం. 6గురికి ఆసుపత్రిలో చికిత్స. ఇవాళ అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం. రామ్లల్లా మందిరంపై కాషాయ ధ్వజం ఎగరవేయనున్న ప్రధాని. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేడో రేపో నోటిఫికేషన్ విడుదల కానుంది. రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధమేనని తెలిపింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై పిటిషన్ పెండింగ్లో ఉన్నందున హైకోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని ఎస్ఈసీ భావిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండటంతో నిన్న వాయిదా పడిన పిటిషన్ నేడు విచారణ జాబితాలో రాలేదు. ఉదయం ధర్మాసనం వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేడో రేపో నోటిఫికేషన్ జారీకి ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ పూర్తయింది. సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. గతంలో 2019 ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ ఈసారి మళ్లీ రాకుండా రొటేషన్ పద్ధతి అనుసరించారు. గత ఎన్నికల్లో మహిళకు రిజర్వ్ చేసిన స్థానాన్ని ఈసారి మహిళకు కేటాయించలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన డేటా ఆధారంగా వార్డు సభ్యుల స్థానాలు రిజర్వ్ చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కలు, బీసీలకు కులగణన డేటాను పరిగణలోకి తీసుకున్నారు. ముందుగా ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీలకు కేటాయించి అనంతరం బీసీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం స్థానాల్లో 50% మించకుండా కసరత్తు చేశారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్లు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈసీకి సమర్పించింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధమేనని ఎస్ఈసీకి లేఖ రాసింది. ప్రభుత్వ పరంగా కసరత్తు ముగియటంతో నోటిఫికేషన్ జారీకి ఎస్ఈసీ సిద్ధమవుతోంది. ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కలెక్టర్లతో 2 రోజుల క్రితం చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ పత్రాలు, నామినేషన్ల ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలపై ఎస్ఈసీ చర్చించారు. ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. నోటిఫికేషన్కు అంతా సిద్ధంగా ఉన్నా హైకోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని ఎస్ఈసీ భావిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందున పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్పై సోమవారం విచారణ జరగలేదు. నేడు విచారణ జరిపే పిటిషన్ల జాబితాలో లేదు. అయితే ఉదయం కోర్టు ప్రారంభం కాగానే ధర్మాసనం ఎదుట ఎన్నికల విషయం ప్రస్తావించాలని ఎస్ఈసీ భావిస్తోంది. హైకోర్టు పచ్చజెండా ఊపితే సాయంత్రం వరకు నోటిఫికేషన్ జారీకి ఎస్ఈసీ సిద్ధమవుతోంది. లేకపోతే న్యాయ నిపుణుల సలహా తీసుకుని నేడు లేదా రేపు షెడ్యూల్ ప్రకటించాలని భావిస్తోంది. రాష్ట్రంలో 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. డిసెంబర్ 17 నాటికి 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా ఎస్ఈసీ ప్రణాళిక చేసింది. విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలు ప్రధాన అజెండాగా చర్చించేందుకు నేడు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కొత్త విద్యుత్ ప్లాంట్లు, డిస్కమ్ ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై గతంలో ఎజెండాలో పెట్టినప్పటికీ చర్చకు సమయం సరిపోక పక్కన పెట్టారు. నేడు ఆ అంశంతో పాటు 4,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటుపై చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పుడున్న 2 డిస్కంలకు అదనంగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చర్చకొచ్చే అవకాశం ఉంది. త్వరలో ఈఆర్సీకి వార్షిక ఆదాయ వ్యయ నివేదికలు సమర్పించాల్సి ఉన్నందున విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్, డిసెంబర్ 8-9 తేదీల్లో జరగాల్సిన గ్లోబల్ సమ్మిట్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది.
సమగ్ర సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047ను రూపొందిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రజలే కేంద్ర బిందువుగా అందరికీ సమాన అవకాశాలను కల్పించాలనే మూల సూత్రాల ప్రాతిపదికన తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తోంది. దార్శనిక పత్రంపై నేటి నుంచి శాఖల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఆ విజన్ డాక్యుమెంట్ కు తుది రూపమివ్వడానికి నేటి నుంచి ఈ నెల 30 వరకు సీఎం రేవంత్ రెడ్డి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఆ సమీక్షల్లో గత 2 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, 2047 నాటికి సాధించాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల మంత్రులు, కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. డిసెంబర్ 8, 9న ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చర్చించనున్న అంశాలపైన సీఎం సమీక్షించనున్నారు. ఆ అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర సమగ్రాభివృద్ధిపైన చర్చలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి రోజు ప్రగతి, సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, ఫలితాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, యువత, నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై ఆయా రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు ఉంటాయి. రెండో రోజు కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, సృజనాత్మకత, పరిశోధనా రంగాల్లో భాగస్వామ్యాలు, $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధికి తెలంగాణ చేరుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై చర్చిస్తారు. అదే రోజు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. ఆ 2 రోజుల అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల రాయబారులు, దిగ్గజ పరిశ్రమల చైర్మన్లు, సీఈఓలు, వివిధ రంగాల నిపుణులు కలిపి సుమారు 2000 మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే రోజు సాయంత్రం ఫ్యూచర్ సిటీలో దార్శనిక పత్రానికి సంబంధించి డ్రోన్ షో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. $2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిశోధనల్లో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాలను సృష్టించేందుకు అంతర్జాతీయంగా పేరున్న శాస్త్రవేత్తల్ని రప్పించేలా తెలంగాణ సైంటిఫిక్ రిటర్న్ ప్రోగ్రాం TSRP అమలు చేయాలని సమాలోచన చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రానికి తిరిగొచ్చే వారికి అందించనున్న భారీ ప్రోత్సాహకాల వివరాల్ని తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047లో ప్రస్తావించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో నేడు స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,57,098 మంది గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో 304 కోట్లు జమ కానున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ నేడో రేపో అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో నిధుల జమపై సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సిఎస్ రామకృష్ణారావు, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్కి దిశానిర్దేశం చేశారు. వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి మండల, గ్రామ సమాఖ్య ముఖ్యులంతా హాజరయ్యేలా చూడాలని సూచించారు. ఇప్పటికే 3 విడతలుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు మంత్రులు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు రైతులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి చర్చ జరపనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై రైతులతో మాట్లాడనున్నారు. NFSM పథకంలో భాగంగా విత్తనాల సరఫరా, పంట వ్యర్థాలు కాల్చకుండా తీసుకోవాల్సిన చర్యలపై కర్షకులకు మంత్రి తుమ్మల వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో సమీప రైతు వేదికల నుంచి అన్నదాతలు పాల్గొని అభిప్రాయాలు తెలపాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కనీసం కుక్క గరిస్తే టీకా లేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో CNR నిధులతో ₹1,50,00,000తో అందించిన వైద్య పరికరాలను బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారంతా పేద, మధ్యతరగతి ప్రజలేనని, వారికి సూది మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని వేములవాడ, హుజూరాబాద్, జమికుంట, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వము అన్ని హాస్పిటళ్ల నిర్వహణ కోసము అన్ని రకాల సహాయ సహకారం అందిస్తా ఉంది. ఇవాళ హాస్పిటల్స్ నడుస్తున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన నిధుల ద్వారా మాత్రమే. కానీ గతం నుంచి కూడా హాస్పిటల్స్ అన్ని కూడా నిర్లక్ష్యానికి గురవుతాయి. హాస్పిటల్స్ లో కాటన్ ఉండదు, ఇంజెక్షన్స్ ఉండదు, కుక్క గడిస్తే ఇంజక్షన్ లేదట. వేములవాడ, హుస్నాబాద్, హుజరాబాద్, జిమ్మిగూడకు సంబంధించి 5 కోట్లకు పైగా ఎన్ఎండిసి వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్ వాటి తీసుకోవడం జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. ప్రజల మధ్యలోకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం తగదని కవిత వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరంజన్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని వనపర్తిలో నిర్వహించిన జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత ఆరోపించారు. నిరంజన్ రెడ్డి అవినీతిని కేసీఆర్కు తెలియకుండా హరీష్ రావు అడ్డుపడ్డారని తెలిపారు. కవిత వ్యాఖ్యలపై మండిపడిన నిరంజన్ రెడ్డి తండ్రి వయసున్న తనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వ్యాఖ్యలు ఎవరి ప్రయోజనం కోసమని రెడ్డి ప్రశ్నించారు. కవిత చర్యలతోనే కేసీఆర్ మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. ఒక్కటి కాదు, 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని, అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరు. ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరు. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి. ఇక్కడ ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ఈయన హరీష్ రావు గారు మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. సభ్యత సంస్కారం లేకుండా అందులాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడారు. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడన్నా అన్నానా? ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేనిది ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు? ఇది నేను అడుగుతున్నది. నిరాధారమైనటువంటి ఆరోపణలు, అభాండాలు అట్లా వేయవచ్చునా? కేసీఆర్ కూతురుగా కొంత సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజల మీద నుంచి. ఇదేనా? కన్న ఊర్లో ఉన్న ఊర్లో నాకున్న వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తే, మరి హైదరాబాద్ లా సొంత భవనాలు ఉండగా, విలాసవంతమైన భవనం ఉండగా గండిపేట పక్కల నీకెందుకు అమ్మ? మరి నాకు లేవే హైదరాబాద్ లో గండిపేటలలో ఇంకేడను. మీ మీద పడ్డ బురద కడుక్కునేటువంటి పని ఏదో చేసుకోమంటే చట్టబద్ధంగా మీ అందరికి కూడా నేను బురద అనిపిస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది రకమైన శాడిజమే అనిపిస్తుంది. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించే యోచనలో ఉందని ఐటీ పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. ఐటీ రంగానికి ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తోందని, ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఐటీ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సిఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకాన్ సమ్మిట్ను సంజయ్ కుమార్ ప్రారంభించారు. దేశంలోని పలు అంకుర పరిశ్రమలు ఆ సదస్సులో పాల్గొన్నాయి. సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ రంగాలకు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేశాయి. అంకుర పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారులను ఒకచోటికి చేర్చేలా ఈ సదస్సును నిర్వాహకులు ఏర్పాటు చేశారు. To encourage the startups, under the leadership of our Chief Minister Revanth Reddy Garu, we have planned for a fund of funds around 1000 crores to help the startups access finance. అదేవిధంగా ఒక AI hub కూడా స్టార్ట్ చేయబోతున్నాం 2 monthsలో. That will be largest AI hub in the country. And 2 data center hubs మనం ప్లాన్ చేస్తాము. ఒకటి తిమ్మాయిపల్లి దగ్గర, రెండవది అక్కడ చందన్ వ్యాలీ దగ్గర. సో అది చూస్తే టోటల్ ఈకో సిస్టమ్ స్టార్టప్స్ గురించి తయారు చేస్తున్నాం. రాబోయే టైంలో ఐ థింక్ స్టార్టప్స్ కెన్ హ్యావ్ గోల్డెన్ వెరీ గుడ్ పీరియడ్ ఫర్ స్టార్టప్స్ టు టేక్ అప్ దేర్ ఇనిషియేటివ్స్. హైదరాబాద్ సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించింది. 5వ అంతస్తు నుంచి తాత్కాలిక లిఫ్ట్ యంత్రం కూలి సూపర్వైజర్ భానుచంద్ర మృతి చెందారు. ఇతర కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. రఘుపతి, మోహన్ అనే 2 కార్మికుల పరిస్థితి
విషమంగా ఉండగా అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మైసయ్య, మల్లేష్ అనే మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. ఒంగోలుకు చెందిన భానుచంద్ర కుటుంబం నగరంలోని గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. భానుచంద్ర మృతితో ఆయన తల్లి, సోదరి గుండె లవిసేలా రోధించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బాధితులకు సహాయం అందించాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి డీన్ తెలిపారు. 5 में से एक पेशेंट काफ़ी सीरियस थे. हमने कोशिश की लेकिन हमें कुछ यश नहीं आया उसमें, तो एक पेशेंट की डेथ हुई है. बाकी उसके साथ और 2 पेशेंट काफ़ी क्रिटिकल है. तो हम कोशिश कर रहे हैं, ऑपरेशंस वगैरह शुरू हो जाएंगे इमीडिएटली. सीटी स्कैन, अल्ट्रासाउंड, एक्सरेज, बाकी सब ट्रीटमेंट उनको खून चढ़ाया गया है. जितना मैक्सिमम पॉसिबल है ट्रीटमेंट हमने यहाँ पे करने की कोशिश कर रहे हैं. और 2 नो के अभी तक स्टेबल है. फ्रैक्चर्स मल्टीपल फ्रैक्चर्स है उनमें. కొన్నాళ్లుగా అవినీతి నిరోధక శాఖ పేరిట వసూళ్లకు పాల్పడుతున్న ముఠా అల్వాల్ పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. వారు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోని తనిఖీలు చేస్తుండగా పోలీసులకు అవినీతి నిరోధక శాఖ పేరిట ఉన్న కారులో కొందరు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు కారు నాపి డ్రైవర్ను ప్రశ్నించగా ఏసీబీ అధికారులను చెప్పాడు. కారులో ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి మద్యమత్తులో ఉన్నట్లు గుర్తించారు. అతన్ని ప్రశ్నించగా సికింద్రాబాద్కు చెందిన అవినీతి నిరోధక శాఖ అధికారిని అని చెప్పాడు. పోలీసులు పట్టుకునేందుకు యత్నించేలోగానే అతను కారులో పరారయ్యారు. ఆ వాహనంతో పలువురి పేరిట నకిలీ గుర్తింపు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా భవన యజమానులు, వ్యాపారులను ఆ ముఠా బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో పాటు సీఎన్జీ కారులోని సిలిండర్ పేలడంతో మొగల్పుర పరిధి శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దుకాణమంతా వ్యాపించడంతో అగ్నికి ఆహుతైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 10 అగ్నిమాపక వాహనాలతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. గోమతి ఎలక్ట్రానిక్స్తో పాటు వెనకాల ఉన్న గోడౌన్ పక్కన ఉన్న దుకాణాలకు సైతం మంటలు అంటుకోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదంలో 6 క్షతగాత్రులు కాగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ పరామర్శించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు డీసీపీ కిరణ్ ప్రభాకర్ తెలిపారు. ప్రైమఫేసి మనకి ఇన్ఫర్మేషన్ పైన ఇది గోమతి ఎలక్ట్రానిక్ షాప్ లో ఇది ఫైర్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ స్టార్ట్ అయింది. ఆ టైమింగ్ లో అక్కడ ఒక సిఎన్జి ఫిటెడ్ కార్ కూడా ఉంది. ఆ సిఎన్జి ఫిటెడ్ కార్ లో కూడా అయిన తర్వాత మళ్ళీ ఫైర్ వచ్చింది. సో ఈ 2 ఇష్యూ నుంచి ఒక సడన్ గా బ్లాస్ట్ కూడా వచ్చింది. దాంట్లో కొన్ని షట్టర్స్ ఏదైనా ఉన్నాయి, అది పోయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ టైమింగ్ లో ఇది అన్ని షాప్స్ అప్పుడు ఓపెన్ ఉన్నాయి. ఆ షాప్ మధ్యలో కొన్ని పర్సన్స్ పని చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ కార్ లో కూడా కొన్ని పర్సన్స్ అక్కడ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ సడన్ బ్లాస్ట్ అండ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి టోటల్ 6 మెంబర్స్ కి ఇంజురీస్ ఇప్పటి వరకు వచ్చింది. ఆల్ దీస్ పర్సన్ ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక్క కూడా హ్యూమన్ లాస్ ఇక్కడ జరగలేదు. మేము గత 40 ఏళ్ళుగా షాప్ రన్నింగ్ చేస్తున్నాము. మేము కొంచెం బయటికి వెళ్ళాము, ఫోన్ చేసి కాల్ చేసి చెప్పారు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి. ఇందులో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మాల్ నష్టమైంది. మేము లేము సార్. మాకు వచ్చినప్పుడు ఫోన్ వచ్చింది, కాల్ వచ్చింది. మేము వచ్చే వరకు ఇది జరిగిన నష్టపరిహారం జరిగిపోయింది. రేడియస్ ఒక 1 కిలోమీటర్ దాకా వైబ్రేట్ అయింది. ఈ షాప్లో అయితే ఎక్కువ నష్టమైంది అన్న. ఒక 45 to 50 lakhs దాకా నష్టమైంది పక్కా బట్టల షాప్లో. మేము ఉంటాం ఇక్కడ ఒకటే ఏరియా ఉందని మాకు కాల్స్ రాగానే మేము ఉరుకుంటూ వచ్చినాం. కానీ అయితే హారబుల్ సౌండ్ వచ్చిందన్న. ఇంకా వైబ్రేట్ అయింది. మా ఇంటి అద్దాలు కూడా వలిగిపోయినాయి. అంత జోరుగా వచ్చినాయి సౌండ్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తిరశాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోటపల్లి మండలంలోని అల్గాంకు చెందిన కుమ్మరి రాజయ్య తన కుమారుడు యోగితో కలిసి ద్విచక్ర వాహనంపై శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరూ స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న క్రమంలో కత్తిరశాల ప్రధాన రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కింద పడ్డారు. కుమారుడు యోగికి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజయ్యను అత్యవసర వాహనం 108 ద్వారా చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా వేచి చూస్తున్న రామాలయం ధ్వజారోహణం నేడు జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 టన్నుల రకరకాల పూలతో ఆలయాన్ని, మార్గాలను సుందరంగా అలంకరించారు.
అయోధ్య రామాలయంలో నేడు చారిత్రాత్మక ఘట్టం జరగనుంది. ఏళ్ల తరబడి జరిగిన ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా రామ్లల్లా మందిరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఉదయం 10 నుంచి సప్తమందిర్, శేషావతార్, మాతా అన్నపూర్ణ మందిరాల్ని దర్శిస్తారు. తర్వాత రామ్లల్లాను దర్శించుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేస్తారు. రామ్లల్లా ఆలయంపై ఎగురనున్న కాషాయ ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో త్రిభుజాకారంలో ఉండనుంది. ఈ జెండాపై ఆధ్యాత్మిక ధ్వనికి ప్రతీకగా ఓం అక్షరాన్ని, రాముడి సూర్యవంశ వంశానికి సూచికగా సూర్యుడు, కశ్యప మహర్షి మందార, పారిజాత మొక్కలను కలిపి సృష్టించిన కోవిదార్ చెట్టు చిహ్నాలను ఉంచారు. వాల్మీకి రామాయణం అయోధ్యకాండలోనూ ఈ జెండా గురించి ప్రస్తావన ఉందని ప్రముఖ సాంస్కృతిక వ్యవహారాల పరిశోధకుడు లలిత్ మిశ్రా గుర్తించారు. ఆ సమాచారం మేరకే ఈ జెండాను రూపొందించారు. ధ్వజారోహణం అనంతరం ప్రధాని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిరమాసం శుక్లపంచమి రోజున అభిజిత్ ముహూర్తంలో ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుండటం విశేషం. 17వ శతాబ్దంలో అయోధ్యలో నిర్విరామంగా 48 గంటల పాటు ధ్యానం చేసిన సిక్కుల 6వ గురువు తేజ్ బహదూర్ అమరత్వం పొందిన రోజు కూడా ఇదే కావడం గమనార్హం. ధ్వజారోహణ వేడుక కోసం సుమారు 100 టన్నుల రకరకాల పూలతో ఆలయాన్ని, నగరంలోని మార్గాలను సుందరంగా అలంకరించారు. దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరవుతారని రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకోగా భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. అతిథులంతా ఈ వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. జనవరి 22న జరిగిన రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకతో పోల్చితే ఈసారి అతిథుల సంఖ్యను తగ్గించినట్లు రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఈ అద్భుత ఘట్టానికి ఆహ్వానితుల్లో 500 మందికి పైగా ఉత్తరప్రదేశ్కు చెందిన సాధువులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్న ఈ వేడుకకు అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చిన వేళ పర్యావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో 50% మంది ఇంటి నుంచే పనిచేయాలని, మిగిలిన సగం మంది కార్యాలయాలకు వెళ్లాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 నిబంధన ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చిందని తెలిపింది. నగరంలోని రహదారులపై వాహనాల రాకపోకలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర విభాగాల ఆసుపత్రులు, ప్రజా రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అగ్నిమాపక కేంద్రాలకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాటులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సుక్మా జిల్లాలో 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 5 మహిళలు సహా 15 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు. ఇందులో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGAకు చెందిన సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 9 మందిపై 48 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధి కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెచ్చిన నియాద్ నెల్లాన్నర్ పథకం, మావోల లొంగుబాటు, పునరావాసం కోసం తీసుకొచ్చిన పునా మార్గం పథకాలు నచ్చి నక్సల్స్ ఆయుధాలు విడిచిపెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు చెప్పారు. గత 23 నెలల్లో ఇప్పటి వరకు మొత్తం 2,150 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. సైబర్ మోసాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ఏ సిమ్ కార్డు దుర్వినియోగమైతే ఆ సిమ్ ఎవరి పేరిట ఉంటే వారే బాధ్యులవుతారని టెలికాం విభాగం స్పష్టం చేసింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్యాంపర్ చేసిన IMEI నంబర్లు ఉండే మొబైళ్లను వినియోగించొద్దని సూచించింది. కాన్ఫిగరబుల్ లేదా ట్యాంపర్డ్ IMEI నంబర్లు ఉండే మోడెంలు, మాడ్యూళ్లు, సిమ్ బాక్సులు వంటి అసెంబుల్డ్ పరికరాలను కొనుగోలు చేయొద్దని తెలిపింది. తమ పేరుపై ఉన్న సిమ్ కార్డులను ఇతరులకు ఇవ్వొద్దని సూచించింది. కాలింగ్ లైన్ ఐడెంటిటీ లేదా
ఇతర టెలికమ్యూనికేషన్స్ ఐడెంటిఫైయర్స్ను మార్చే మొబైల్స్ అప్లికేషన్లకు దూరంగా ఉండాలని కోరింది. ప్రజలు తమ మొబైల్ IMEI వివరాలను సంచార్ సాథీ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేసుకోవాలని డాట్ సూచించింది. రాజస్థాన్లోని కోటాలో భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. ఓ థర్మల్ ప్లాంట్లో పనిచేస్తుండగా కార్మికుడి కాళ్లకు 12 అడుగులు పొడవైన కొండ చిలువ చుట్టుకుంది. దాదాపు 30 నిమిషాల పాటు దాంతో పోరాడిన అతడు చివరికి ప్రాణాలతో బయటపడ్డారు. థర్మల్ ప్లాంట్లోని యూనిట్ 5లో నందాసింగ్ అనే కార్మికుడు విధులు నిర్వహిస్తుండగా కొండ చిలువ అతడి కాళ్లకు చుట్టుకుంది. విడిపించుకునేందుకు నందా తీవ్రంగా ప్రయత్నించాడు. అతని అరుపులు విన్న తోటి కార్మికులొచ్చి కర్రలు రాళ్లతో దానిని కొట్టి విడిపించారు. తీవ్రంగా గాయపడిన నందాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అటవీశాఖ అధికారులు వచ్చేసరికి కొండ చిలువను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. కొండ చిలువను రక్షించిన అధికారులు అభేద బయోలాజికల్ పార్కుకు తరలించారు. కొండ చిలువపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.